పెట్టిన తర్వాత నాతో పాటే షూట్ దగ్గరికి వచ్చేసి కూర్చుని అన్న ఈ పని అంటే నేను సాహిత్యానికి పెద్ద ఫ్యాన్ సార్. ఎడిటింగ్ లో కూడా చాలా బాగుండాలి, తెలుగు అనేది మాట్లాడుకునేటట్టుగా ఉండాలి అనేది. సో కూర్చుని ఈ పదం ఇక్కడ సెట్ అవ్వట్లేదు, ఇది చేద్దాం అనుకుంది. నాకు ఆ ఫస్ట్ సాంగ్ లో హీరో యొక్క పాస్ట్ ఒక అంటే ఇప్పుడు ఎవరో తెలిసింది ఒక అనాథ వరకు ఏ బంధం లేదు, ఏ బంధుత్వం లేదు, అలాంటి వాడు ఒక లవ్ లో పెడితే ఎలా ఉంటుంది. సో సెకండ్ చరణం అప్పుడు అంటే ఫస్ట్ చరణం కూడా సెకండ్ చరణం మాత్రం నేను నిజంగా షాక్ అయ్యాను. దాని తర్వాత గుండె గుడిలో సాంగ్ అసలు నిజంగా నేను కొంచెం బ్రేకప్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఆ బాధలో థ్యాంక్ యూ అని మీరు బ్రేకప్ అయింటే ఆ బాధలో రాసితో నేను మనసే చితికిపోయేది అంటే చచ్చిపోయేది. సో అది అలాంటి బాధలు ప్రయోగించారన్నా కానీ చాలా చిన్న వయసు. బట్ ఆల్ ది బెస్ట్ అయ్యితో ఎక్కడికి వెళ్తే మనం కలిసితో వచ్చారు. అండ్ టీవీలో సాంగ్ సైకిల్ కూడా అసలు గోపి ముక్క మళ్ళీ పెంచుమా చాటి బుక్క సో తెలంగాణ స్లాంగ్ లో రాశాడు, చాలా బాగా రాశాడు, చాలా అద్భుతమైంది. సో ఇట్లా నాకు ఎడిటింగ్ కూడా ఉంది నమ్మండి. నేనంటే ఆర్టిస్ట్ మాట్లాడుతున్నాను సార్, ఎడిటర్ అండ్ డైరెక్టర్ మాట్లాడు. సో ఎడిటింగ్ గురించి చెప్పాలి అంటే నేను కొట్టుకుంటాను, ఫస్ట్ నుంచి కొట్టుకుంటాను ఉంటాను సార్. కానీ ఎడిటింగ్ ఇది కావాలి ఇట్లాగా మాట్లాడుకుంటూ అండ్ అద్భుతమైన ఎడిటింగ్ అండ్ పిల్లలకి కావాల్సిన మీటింగ్ 2 గంటల 5 నిమిషాల సినిమా. మీరు ఇంకా అదే 2:30 గంటలు ఉంది, 3 గంటలు ఉంది అని మీరు ఎవరు భయపడకండి. జస్ట్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ సండే రోజు అట్లా సాటర్డే రోజు వచ్చేసి 2:30 అండ్ మరి ఊళ్ళో వచ్చి సర్టిఫికెట్ కూడా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. సినిమా 2 గంటల 5 నిమిషాలు మీరు ప్రాపర్గా వెళ్ళిపోవచ్చు. పిల్లలు అంటే నుంచి కొంచెం సైలెంట్ వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు టీఆర్ఎస్ లిమిట్ అనమాట పెట్టుకుంటూ ఉంటాను. ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ మ్యాన్ మీరు గురించి చెప్పాలని అందరూ ఇంకా ఏం చెప్పాలి. ఎప్పుడు సెట్ లో సార్ నేను సెట్ కింద ముందు కూడా మీరు ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ అన్న ఇది కావాలి అంటే నేను ఎప్పుడు చెప్పినందుకు అన్నయ్య కనీసి వాడు అలా కూర్చుంటారు ఈ ప్రభు ఏమైంది అని మాట్లాడితే అన్న అని అట్లా చెప్తూ ఉంటే సరే టచ్ చేస్తాను. అందుకని అట్లా సీట్లో వెళ్ళిపోయి అంటే వాడికి కావాల్సిన తీసుకున్నాను. సో డెఫినెట్లీ ఇది నాకు ఈజీ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక ఫ్రెండ్ సెట్ చేసి పెట్టినట్టుగా ఒక సినిమా ఒకటి తీసి పెట్టారు. నాకు స్టోరీ ఈ గురించి చెప్తాను సార్. లాస్ట్ గా మన సినిమా చాలా మంది ఒక టెంప్లెట్ లో వెళ్ళిపోతుంటారు. కమర్షియల్ సినిమాలు ఇట్లాగా ఒక ఇంట్రడక్షన్ సాంగ్, హీరో ఫైట్, పంచుకోవాలి అలా వెళ్ళిపోతుంటారు. బట్ ఇవన్నిటిని బ్రేక్ చేస్తుంది. అంటే ఇవన్నీ లేవు అని చెప్పని అవన్నీ అవసరం లేకుండా ఆడియన్స్ కట్టుబడేసి తల్లని తీసుకెళ్ళి ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. రాసి పెట్టుకోండి. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అసలు ఎవరు అంటే డైరెక్టర్ కావచ్చు, రాసింది కావచ్చు, వాళ్ళ గురించి మూవీ చేస్తారు ప్రతి ఒక్కరు అలాంటి ఇంటర్వెల్ బ్యాంక్. దాని తర్వాత కథ నుంచి మీరు ఎవరైతే తెలుగులో కంటే ఎక్కువ దృష్టి ఇంకా రాశారు. అంటే క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఈ వర్గానికి ఈ కథంతా మన మధ్యలోనే జరిగిందా. ఎందుకంటే మన సొసైటీలో జరిగిన కథనే నేను ఇన్స్పైర్ చేసింది. సో డెఫినెట్లీ November 21st, 2025 అల్లరి నరేష్ గారిది అన్వేషణ అంతే. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మొత్తం